మీరు ఫస్ట్ అయితే ఈ పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకొని ఈ ప్లస్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ స్టెప్ దాన్ని ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈరోజు ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి మీ మెయిన్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, పోర్ట్రేట్ ఫోటోని. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రైట్ ఫోటోని అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత జూమ్ అవుట్ చేసుకుని రైట్ సైడ్లో పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే వస్తుంది. మోడల్ని పర్ఫెక్ట్గా సెంటర్లో అరేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇలా. తర్వాత ఇక్కడ అరేజర్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ అరేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని ఒపేసిటీని డిక్రీజ్ చేసుకోండి, హార్డ్నెస్ కొంచెం ఎక్కువ డిక్రీజ్ చేసి బార్డర్స్లో లైట్గా అలా అరెస్ట్ చేయండి. ఓకేనా, లైట్గా అలా అరెస్ట్ చేసుకుని తర్వాత టిక్ అయితే కొట్టండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి గ్రాస్ పేంజిని సెలెక్ట్ చేయండి. సో ఇది గ్రాస్ పేంజి, మనం దీన్ని సెంటర్లో ఇలా అక్కడ డౌన్లో ఇక్కడ అరేంజ్ చేసేయాలి అంతే. తర్వాత టిక్ అయితే కొట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టాండింగ్ పోజ్ మోడల్ ఇమేజ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మనం యూజ్ చేసే ఫోటో అయితే ఇదే. ఇక్కడ కట్అవుట్ టూల్ ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్లో, దీన్ని యూజ్ చేసి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే అరెస్ట్ చేశాను. మీరు కూడా బ్యాక్గ్రౌండ్ అరెస్ట్ చేసేయండి, లేదంటే ఫోటో రూమ్ యాప్ యూజ్ చేసినా అరెస్ట్ చేసుకోండి. ఓకేనా, మోడల్ని ఇలా సెంటర్లో అరేంజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కదా, దీని మీద సెలెక్ట్ చేయండి. తర్వాత పొజిషన్ మీద ట్యాప్ చేసి 100 పెట్టేసుకోండి, బోత్ 100 పెట్టేసుకోండి. దాని తర్వాత అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి ఫుల్ దీన్ని 100 పెట్టేసుకోండి, లెఫ్ట్ సైడ్ దాన్ని, రైట్ సైడ్ దాన్ని ఒక 25 అలా పెట్టేసుకోండి, లేకపోతే 20 అలా పెట్టుకొని కరెక్ట్గా కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకొని తర్వాత టిక్ కొట్టండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళి పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 2 పిఎన్జీ, దీన్ని వచ్చి ఇక్కడ రైట్ సైడ్లో పెట్టండి. ఈ వింగ్స్ని వచ్చేసి పర్ఫెక్ట్గా ఇలా దీన్ని కొంచెం కిందకి ఇలా అరేంజ్ చేసుకొని ఈ వింగ్స్ని నీట్గా ఇలా స్ట్రెచ్ చేసేయండి. స్ట్రెచ్ చేసి తర్వాత షాడో మీద ట్యాప్ చేసి పొజిషన్ మీద ట్యాప్ చేసి సేమ్ రిపీట్ చేసేయండి. 100 పెట్టేసుకొని తర్వాత అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి ఫుల్ 100 పెట్టుకొని దీన్ని కొంచెం డిక్రీజ్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే అరేజర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రీస్టోర్ మీద సెలెక్ట్ చేసుకొని ఫుల్ హార్డ్నెస్ పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి టిక్ అయితే కొట్టేసేయాలి. టిక్ కొట్టండి. తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని మీ ప్రొఫైల్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఈ మోడల్ స్క్రీన్ షాట్ తీసాను, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాప్ మీద ట్యాప్ చేసి ఓన్లీ ప్రొఫైల్ని ఒక్కటే మీరు క్రాప్ చేసేయండి. తర్వాత టిక్ కొట్టండి. ఇక్కడ రైట్ సైడ్లో బ్లెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ మల్టిపుల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కొంచెం సైజ్ డిక్రీజ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అరేంజ్ చేసేయండి అంతే. పర్ఫెక్ట్గా కొంచెం డౌన్కి అరేంజ్ చేసేయండి, పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత టిక్ కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా లాస్ట్ స్టెప్ ఉంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సింపుల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని లెఫ్ట్కి స్లైడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లోమో ఆప్షన్ ఉంది, దీని మీద సెలెక్ట్ చేసుకొని అమౌంట్ని 0 పెట్టుకొని విగ్నెట్ని 0 పెట్టుకొని ఈ ఫేడ్ని ఒక 70 అలా పెట్టేసుకొని తర్వాత టిక్ కొట్టండి. అండ్ ఫైనల్ స్టెప్ వచ్చి టూల్స్ మీద ట్యాప్ చేసి అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. క్లారిటీని కొంచెం, కాంట్రాస్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, తర్వాత టిక్ కొట్టండి. సో ఫైనల్గా మన ఫోటో ఎడిటింగ్ అయితే DuaL ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది బిఫోర్ అండ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. తర్వాత సేవ్ చేసేయండి.